వెల్కమ్ టు టేస్టీ పల్లెటూరి వంటలు. ఈరోజు పక్కా పల్లెటూరు పద్ధతిలో ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ సులభమైన పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఒక కర్రీని మనం చాలా పద్ధతిలో వండుకోవచ్చండి. దానికి మనం పెట్టే ఖర్చును బట్టి, వేసే పదార్థాలను బట్టి టేస్ట్ మారుతుంది. నేనైతే చాలా తక్కువ ఖర్చులో సులభమైన పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని ఆదరించండి. పక్కా పల్లెటూరు స్టైల్లో పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీరు, కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొంచెం గరం మసాలా, బిర్యానీ సామాను. తయారీ విధానం అండి. మొదటగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో కొన్ని వాటర్ వేడి చేసుకోవాలి. బాగా వేడవ్వాలి ఆ వాటర్. వేడయ్యాక మనం పన్నీర్ తీసుకున్నాం కదా, ఈ పన్నీర్ని ఇలాగ మనకి ఏ పీస్ అయితే కావాలో ఆ పీసుల్లో కోసుకొని ఇలా కట్ చేసుకొని ఆ వాటర్ బాగా వేడయ్యాక అందులో వేసుకుందాం. మనం ఇలాగ మీకు సరిపడినంత సైజులో కోసుకోండి పన్నీర్ని. ఇలా కట్ చేసుకుందాం. అన్నీ సమానంగా కట్ చేసుకుంటే చూడటానికి కూడా కర్రీ చాలా అట్రాక్షన్గా ఉంటుందండి, బాగుంటుంది. ఇలాగా నేను నలుగురికి సరిపడా పన్నీర్ని 250 గ్రాములు తీసుకున్నానండి. ఆ 250 గ్రాముల పన్నీరు ఇన్ని ముక్కలు అయ్యాయి. ఓకేనండి. ఆ వాటర్ వేడయ్యేలాగా మనం ఈ ఉల్లిపాయలన్నింటినీ కట్ చేసుకుందాం. మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 టమాటా తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకుందాం. నీళ్ళు వేడైనవి చూడండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ ఇలా మెల్లిగా వేసుకోవాలండి, లేకపోతే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఓకే, ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేడి నీళ్ళల్లో ఈ పన్నీర్ జస్ట్ ఒక 2 నిమిషాల నుంచి ఆ వేడి నీళ్ళన్నీ వంచేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ వంచేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇవి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇప్పుడు ఇవి కర్రీకి రెడీ అయ్యాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఓకే, వీటిని ఇలా పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయలు టమాటాలన్నీ కట్ చేసుకొని తయారీలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైందండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైంది చూడండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇది ఆయిల్లో బాగా వేగాలి. ఈ దోరగా వేగిన తర్వాత ఇందులో పసుపు, కరివేపాకు, తాలింపు సామాను వేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
పన్నీర్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి టేస్ట్ ఇచ్చింది కాబట్టి ఇది న్యాచురల్ కాబట్టి వేసుకున్నాం. నేను 2 స్పూన్లు దాకా వేసానండి. ఇది కూడా ఈ ఆయిల్లో బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. ఏదైనా ఏ నాన్ వెజ్ కర్రీలో కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి టేస్ట్ ఇచ్చేది. చాలా బాగుంది స్మెల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఈ కడాయి అనేది అంటుకునిద్ది అనమాట. కడాయికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఇలా సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకుందామండి. అలాగే ఇవి బిర్యానీ సామాను, దాల్చిన చెక్క, నేను లవంగాలు 2 తీసుకున్నాను, ఇవి వేసుకున్నాను. ఇదంతా బాగా ఆయిల్లో బాగా వేగాలండి. ఓకే, టమాటా వేసుకుందామండి. ఈ టమాటా కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గాలి. ఒక చిన్న టిప్ అండి, ఈ టమాటా త్వరగా మగ్గాలంటే ఇందులో కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు టమాటా స్పీడ్గా మగ్గిపోద్ది అన్నమాట. ఒకసారి తిప్పుకుందాం. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గాయండి. మనం ఇందాక టమాటా వేసుకున్నప్పుడు మగ్గాలని కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇప్పుడు కర్రీకి ఎంత అయితే సాల్ట్ సరిపోద్దో దాన్ని వేసుకుందాం. కారం వేసుకుందామండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను కారం. కారం వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రేవీలో సరిపడే వాటర్ పోసుకుందాం. ఇవి 2 గ్లాసులు వాటర్ అండి, నేను ఈ వాటర్ తీసుకుంటున్నాను. ఇదంతా కలిసేటట్లు తిప్పుకుందాం. ఇప్పుడు సిమ్ హైలో, గ్యాస్ హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఓకేనండి, ఇలా గ్రేవీ బాగా ఉడకాలి. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. ఈ గ్రేవీలో ఈ పన్నీర్ ముక్కలు ఇట్లా వేసుకోవాలండి. ఈ గ్రేవీ బాగా ఉడికింది కదండి, ఈ గ్రేవీలో ఇప్పుడు ఇట్లా పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఈ గ్రేవీలో పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదండి, ఇట్లా ఈ పన్నీర్ అనేది చెదరకుండా ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఈ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందామండి. ఇది గరం మసాలా, కొట్ల దగ్గర దొరుకుద్ది, అది వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచుకుందాం. వావ్, చూడండి, మనం పన్నీర్ వేసాక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఈ పన్నీర్ ముక్కలకి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అన్నీ పట్టాయండి.
ఇదిగో చూడండి, గుమ్మగుమ్మలాడిపోతుంది, మంచి స్మెల్ వస్తుందండి. పక్కా పల్లెటూరు స్టైల్లో పన్నీర్ కర్రీ చాలా బాగుందండి. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎప్పుడు తింటామా అని ఆతృతగా ఉంది. రెడీ అయిపోయిందండి మన పన్నీర్ కర్రీ. ఓకే, చూడండి, పక్కా పల్లెటూరు స్టైల్లో ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇదిగోండి చూడండి, చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా బాగుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.